నమస్తే, నా పేరు జయరాజ్. ఛానల్ 9 న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నూతన సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాని. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న కలెక్టర్ చక్రధర బాబు. పేదలకు ట్రైసైకిల్స్ పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఎన్నికల కోసం షంట్లు వద్దు జనసేనాని పవన్. నెల్లూరు గౌతమ్ బుద్ధ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. గండవరంలో శివరాత్రి మహోత్సవాలు. నెల్లూరు జిల్లా పెడతాపోలూరు గ్రామ సచివాలయాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయికి ప్రభుత్వ వ్యవస్థలు గ్రామ సచివాలయం ద్వారా తీసుకువచ్చామని, ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు. లక్ష్మణ్ రెడ్డి గారిని, శ్రీనివాసులు రెడ్డి గారిని, కోటారెడ్డి గారిని, కోటేశ్వరరావు గారిని, మల్లికార్జున రెడ్డి గారిని, తర్వాత అశోక్ రెడ్డి గారిని, మురారి వెంకటేశ్వర గారిని, పెందోటి రాజకుమార్ గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, 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 మీ అందరికీ తెలిసినటువంటి విషయం. మీరు ఎక్కడికన్నా పెన్షన్ కావాలంటే సంవత్సరానికి ఒకసారి జన్మభూమి సభలు పెడతారు. ఆ జన్మభూమి సభలో వెళ్ళి అర్జీ ఇవ్వాలి. ఆ జన్మభూమి సభలో మీరు ఇచ్చినటువంటి అర్జీలు జన్మభూమి కమిటీ సభ్యులకు వెళ్తాయి. జన్మభూమి కమిటీ సభ్యులు వాటిలన్నింటిని బేరీజ్ వేసి వడపోసి మనవాడైతే పెన్షన్ ఇస్తాడు, మనవాడు కాకపోతే పెన్షన్ ఇవ్వడు. ఈరోజు అటువంటి పరిస్థితి రాకూడదని గ్రామానికి సంబంధించి ఏ చిన్న పొరపాటు వచ్చినా ఆ సమస్యను పరిష్కరించినటువంటి దిశగా ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా సరే సచివాలయ వ్యవస్థను తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు చెప్పి, వచ్చిన తర్వాత ఈరోజు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థతో పాటు దానికి శాశ్వతమైనటువంటి భవనాలు నిర్మించి సిబ్బంది ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడకూడదనేటువంటి ఆలోచన చేసి ఈరోజు ఒక పెడతాపోలూరు గ్రామ పంచాయతీ పరిధిలోనే సచివాలయానికి సంబంధించి 40 లక్షల రూపాయలు మంజూరు చేసి ఈరోజు నూతన భవనాన్ని మనం ప్రారంభించుకోగలిగామంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దూరదృష్టి, ముందు చూపు దీనికి కారణం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు పెన్షన్ కావాలంటే వృద్ధుడు కావచ్చు, వికలాంగుడు కావచ్చు, వితంతు కావచ్చు, చేనేత కార్మికుడు కావచ్చు, కల్లుగీత కార్మికుడు కావచ్చు, డబ్బు కళాకారుడు కావచ్చు, చర్మకారుడు కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుడు కావచ్చు, కిడ్నీ బాధితుడు కావచ్చు, ఎవరికైనా సరే పెన్షన్ ఇవ్వాలంటే జన్మభూమి కమిటీలో ఎవరి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పని లేదు, ఎమ్మెల్యే దగ్గరికి రావాల్సినటువంటి అవసరమే లేదు. గ్రామంలో సచివాలయం ఉంటుంది. సచివాలయానికి తీసుకెళ్లి మీరు అర్జీ ఇస్తారు. ఆ అర్జీని మరో మాసం లోపల పరిష్కరించి ఈరోజు ఏ నెలకి ఆ నెలకు కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి. గతంలో మాదిరిగా సంవత్సరానికి ఒకసారి ఎంతమంది చనిపోతారో లెక్క వేసి ఆ సంవత్సరంలో పాపం పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళకి బదులు కొత్త వాళ్ళకి ఇచ్చి మేము కొత్త పెన్షన్లు ఇస్తున్నాం అనేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మరలా ప్రారంభమైంది. అందుకనే ఈరోజు ఎవరు ఎంతమందికి పెన్షన్ ఉండాలనో అంతమందికి ఇస్తున్నాం తప్ప ఈ పార్టీ వాడికి ఇస్తాం, ఇంకొక పార్టీ వాడికి ఇవ్వం, ఈ పార్టీ వాడికి కొమ్ముగా వస్తాం, ఇంకొక పార్టీ వాడిని వదిలేస్తాం అనేటువంటి విధంగా కాకుండా పారదర్శకంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి పరిపాలన అందించేటువంటి పరిస్థితి ఏర్పడింది. సచివాలయ వ్యవస్థ ఎంత పకడ్బందీగా నిర్వహిస్తున్నామంటే నెల్లూరులో జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర బాబు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటికే అనేక మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేయడం జరిగిందని, ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, కోవిడ్ వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేస్తుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర బాబు ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు.
నేను 202 మెంబర్స్ వచ్చారు సార్. పర్ డే 200 బిలో వస్తుంది సార్. వేస్తున్నాను సార్. మరి 40+ కోమార్బిడ్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కవర్ చేసేది 60 ఉంటారు కదా. అవును 40+ ఉంటారు. స్టంట్ వేసినారు, స్టంట్ వేసినారు 1 ఇయర్ అయింది. తర్వాత షుగర్ బీపీ ఉంది మేడం. రేపు పెట్టండి అమ్మా, జర్నలిస్ట్ అందరికీ పెట్టండి. పేషెంట్ సైడ్ వెయిట్ చేసి మొత్తం రమ్మని డే లాంగ్ వాళ్ళకే పెట్టండి. ఎక్కడ పెడతారు? ఎక్కడ ఇస్తాం? మీరు ఇక్కడికే వస్తాము. ఇక్కడ మా మేడం మీరు చెప్తారా? వాకింగ్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా డాడీకి వస్తారు. మేము చెప్తే కంటే మీరు చెప్తే బాగా నమ్మకం నేను చేస్తున్నాం బాగుంది. సెకండ్ డోస్ నెల్లూరు జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. మన జిల్లాలో మొదటి నుంచి కూడా అధికారులందరూ కోవిడ్ పట్ల, కోవిడ్ నివారణ చర్యల పట్ల ఎంతో డ్యూటీ బౌండ్గా పనిచేయడం జరిగింది. మొదటి కేసు రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాలో నమోదు అయినప్పటి నుంచి నేటి వరకు కూడా అన్ని శాఖలు సమన్వయంతో కోవిడ్ని ఎదుర్కొంటూ ప్రజల్ని కాపాడుతూ ముందుకు వెళ్తూ ఉన్నాం. రెండవ ఫేజ్లో కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్న ఇతర శాఖలు అయిన రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వీరందరినీ కూడా ఫేజ్ 2లో బెనిఫిషరీస్గా యాడ్ చేసుకున్నాము. సో జిల్లా వ్యాప్తంగా 58,000 మంది ఈ ఫేజ్ 1, ఫేజ్ 2లో మనం నమోదు చేసాం. ఇప్పటికీ 50,000 మందికి వ్యాక్సిన్ వేయడం పూర్తయింది. మీరందరూ కూడా చాలా సురక్షితంగా ఉన్నారు, ఎవరికి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. వ్యాక్సినేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ హెల్త్ వర్కర్స్లో ఎక్కడ రాష్ట్రంలోనే లేనట్టు విధంగా మన దగ్గర 94-year-old డాక్టర్స్, 87-year-old నర్సు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వారు మిగతా వాళ్ళకి ప్రేరణ కలిగించేలా ముందుకు వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. అలాగే ఫేజ్ 3లో కామన్ పీపుల్కి కూడా వ్యాక్సినేషన్ ప్రారంభించి నేటికి 15 రోజులు అవుతోంది. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, అలాగే 40 ఏళ్ళు దాటి ఇతర కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు
బీపీ, షుగర్ ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి మనం వ్యాక్సిన్ ఇస్తున్నాము. ఈ 2 కేటగిరీస్లో జిల్లా వ్యాప్తంగా 7,000 మందిని మనం కవర్ చేయాల్సి ఉంది. ఇప్పటికీ 2,300 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా చాలా సురక్షితంగా ఉన్నారు, ఆరోగ్యకరంగా ఉన్నారు. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు 4 వారాల తర్వాత 2వ డోస్ కూడా వేయించుకొని పూర్తిగా సహకరించాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఫస్ట్ మరింతగా అవి మల్టిప్లై అయ్యి పూర్తి స్థాయిలో కోవిడ్ని నివారించడానికి 2వ డోస్ కూడా కంపల్సరీ అనే విషయాన్ని అందరూ గమనించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈరోజు వ్యక్తిగతంగా నేను 2వ డోస్ కూడా వ్యాక్సిన్ తీసుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ కోవిడ్ ప్రబలినప్పుడు జిల్లా అంతా కూడా ఎంతో కష్టపడి రాత్రి పగలు పనిచేసిన వైద్య శాఖ, ఆరోగ్య శాఖ వారికి, అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేసిన ఈ 4 డిపార్ట్మెంట్స్ని నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. కొన్ని వేల మందికి వారు సొంత కుటుంబీకులు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా భయపడి దగ్గరికి రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వారు వారి సొంత ఆరోగ్యాన్ని, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించి జిల్లాకి ఎంతో మంచి పేరుని తీసుకొచ్చారు. అలాగే ప్రజల్లో కూడా ఒక నమ్మకాన్ని కలిగించారు. ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంలో కూడా వీరంతా ముందుండి ప్రజలందరికీ ఒక మంచి మెసేజ్ని ఇస్తూ ఇటు మాస్కులు ధరించడంలో కానీ, ముమ్మరంగా శానిటేషన్ నిర్వహిస్తూ వీధులన్నీ కూడా శుభ్రంగా ఉంచడం కానీ, ప్రతి కాంటాక్ట్ని ట్రేస్ చేస్తూ వారికి టెస్టులు చేసి 24 గంటల్లోనే రిజల్ట్స్ ఇచ్చి వారికి ట్రీట్మెంట్ తీసుకోవడంలో కానీ, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు అవి ఏర్పాటు చేసి హాస్పిటల్స్లో ఐసీయూ బెడ్ ఏర్పాటు చేసి ఆక్సిజన్ అన్నీ పెట్టి చాలా చక్కగా జిల్లా యంత్రాంగం అందరం కూడా పనిచేయడం జరిగింది. ఈ రోజుకి 65,000 మందికి పూర్తి స్థాయిలో కోవిడ్ నుంచి ట్రీట్మెంట్ అందించి వారిని సురక్షితంగా ఇళ్లకు పంపించడం ఎప్పటికీ మర్చిపోలేని విషయం. ఇది ఎంతో సంతృప్తిని ఇచ్చినప్పటికీ కూడా ప్రజలందరూ గమనించుకోవాల్సింది, మీరు ఖచ్చితంగా మీ వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవాలి. పూర్తి స్థాయిలో మన జిల్లాని కోవిడ్ రహితంగా మార్చడానికి మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, శానిటైజర్లు వాడడం, అలాగే ఎప్పటికప్పుడు డౌట్ ఉన్నప్పుడు టెస్ట్ చేయించుకోవడం, మీ వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్ చేయించుకోవడం అనేది మన కనీస బాధ్యతగా సమాజం పట్ల మనం ప్రవర్తించాల్సిన మన బాధ్యతకు గుర్తుగా ఈ కోవిడ్లో మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు కూడా మనం 3,500 వరకు టెస్టులు చేస్తుంటే 5 నుంచి 6 కేసులు రోజు వస్తున్నాయి. సో పూర్తిగా పారద్రోలడానికి మనందరికీ ఉన్న ఏకైక ఆయుధం వ్యాక్సిన్. మీ దివ్యాంగులుగా ఉన్న అనాథలకు ట్రైసైకిల్ పంపిణీ జరిగింది. నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ వైసీపీ కార్యాలయంలో ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ట్రైసైకిళ్లను దివ్యాంగులకు అందజేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాథలుగా ఉన్న అన్నార్థులను ఆదుకోవడం తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఓజిలి సుబ్బయ్య, ఓజిలి వంశీ, ఓజిలి పెంచులయ్య, బెర్దోల్ శంకర్, గ్రూప్ ఫోటో. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దివ్యాంగులకి ట్రైసైకిళ్ళు, వినికిడి యంత్రాలు, అదేవిధంగా చేతికర్రలు ఇలాంటివి అందించే కార్యక్రమానికి దాదాపుగా గత 7 ఏళ్లుగా శ్రీకారం చుట్టాం. ఆనాడు ప్రతిపక్షంలో
అధికారం లేనప్పటికీ ఓ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా దాతల సహాయ సహకారాలతో, పెద్దల సహాయ సహకారాలతో, స్వచ్ఛంద సేవా సంస్థల సహాయ సహకారాలతో కొన్ని వందల మంది దివ్యాంగులకి ట్రైసైకిళ్ళు అందివ్వడం జరిగింది. గత 2 ఏళ్లుగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా అనేక గ్రామాల్లో, నగరంలోని అనేక డివిజన్లలో ప్రజాబాటకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి దివ్యాంగులు ట్రైసైకిళ్ళు కావాలని అడిగినప్పుడు, లేదా ఇప్పటికే ట్రైసైకిళ్ళు ఇచ్చిన వ్యక్తులు అవి పాతబడిన తర్వాత అవి పనికిరాని పరిస్థితుల్లో కొత్త ట్రైసైకిళ్ళ కార్యక్రమానికి ఎక్కడా కూడా వేగవంతంగా ఆలస్యం లేకుండా అందిస్తూ ఉన్నాం. గత వారం రోజుల ముందు ఈ యొక్క దివ్యాంగులు ట్రైసైకిల్గా నడవడం జరిగింది. వెంటనే ప్రత్యేకంగా మాట్లాడి ఆ ట్రైసైకిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను మనవి చేసేది ఒకటే, మన ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. గృహప్రవేశాలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, లేదా జన్మదినాలు కావచ్చు, లేదా పెద్దల సంస్కరణ కోసం అనేక కార్యక్రమాలు కావచ్చు. వీటన్నిటికి కూడా మనం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతూ ఉంటాం, ఎవరి శక్తి కొద్ది వాళ్ళు. ఎందుకంటే జీవితంలో మళ్ళీ మళ్ళీ దాని కార్యక్రమాలు కాబట్టి ఖర్చు పెడతాం, నాకేం తప్పులేదు. అయితే ఈ సందర్భంగా సౌత్ మోపూర్ గ్రామంలో ఉన్న మొగలపాళ్యంకి సంబంధించి ఓజిలి రమణమ్మ గారు, అదేవిధంగా పెద్దవోలు సునీత గారు, ఓజిలి శంకరయ్య గారు, అదేవిధంగా పెద్దవోలు శంకర్ గారు, వంశీ గారు, పెంచినయ్య గారు, సుబ్బయ్య గారు మరియు వారి స్నేహితులు, బంధువులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో శాసనసభ్యులు మా సోదరులు కోటమి కృష్ణారెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పార్టీలో స్వాగతం పలుకుతూ, ఇప్పటికే మీకు అందరికీ కూడా తెలుసు, ప్రీతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఎక్కడ కులం, మతం, పార్టీ చూడకుండా అన్ని వర్గాలని కలుపుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శివరెడ్డి గారు అందరినీ కూడా ఎక్కడ ఏ పార్టీ అని ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ, అంతేకాకుండా నియోజకవర్గంలో ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో సిమెంట్ రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, కరెంటు విషయం కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ అన్ని సమస్యలు కూడా ప్రతి ఒక్కటి కూడా ఆయనకు తెలుసు. కాబట్టి నియోజకవర్గంలో ఇదివరకే 2-3 సార్లు ప్రతి ఇంటికి కూడా తిరుగుతున్నారు. కాబట్టి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇప్పటికే ఈ 22 నెలల కాలంలో పక్కా ప్రణాళిక వేసుకుని నియోజకవర్గంలో అటు 18 గ్రామాల్లో కానీ, ఇటు 26 డివిజన్లో కూడా ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. వైసీపీ ఎంపీలు 22 మంది నుండి విశాఖలో దీక్ష చేయడం ఏమిటని, విశాఖ ఎన్నికల కోసం స్టంట్లు వద్దని కేంద్రంలో పోరాడాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన పర్చువల్ యాప్ ద్వారా ప్రజలకు సందేశాన్ని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనలు వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీ కూడా తాకింది. సో ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రభుత్వం ఇంకా పెట్టుబడులు పెట్టదు, రెగ్యులేట్ చేస్తే కానీ పరిశ్రమల్ని ప్రభుత్వం వ్యాపారాలు చేయదు, ప్రభుత్వం పరిశ్రమ నడపదు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దానికి కారణాలు 70s నుంచి లైసెన్స్ రాజ్ వల్ల అనుకున్న విధంగా ప్రభుత్వ పరిశ్రమల్ని నడపలేని పరిస్థితులు, అవి మూతబడిపోవడం, అలాగే ఆ సంబంధిత భూముల్ని ఎవరికాళ్ళు విచిత్రంగా దాన్ని అమ్మేసుకోవడం. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంది, కేవలం ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించింది కాదు. మొన్న మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి గౌరవనీయులు అమిత్ షా గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. అన్ని ప్రభుత్వ పరిశ్రమలతో పాటు దీన్ని చూడొద్దు, దీన్ని ప్రత్యేకించి చూడమని చెప్పాం. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవం సమస్య కింద చూడమని చెప్పాం. పోయినసారి పోరాటయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఈ రోజుకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చేసి పరిహారం రాక, న్యాయం జరగక వారి కుటుంబాలు ఇంకా దేవాలయాల్లో ప్రసాదాలు తింటూ పనులు చేసుకుంటూ వ్యక్తులను కూడా నేను చూశాను. చాలా బాధ కలిగించేది. ముఖ్యంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆత్మ బలిదానాల నేపథ్యంలో జరిగింది. సో దీనిని ప్రత్యేకించి దృష్టితో చూడమని చెప్పి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నేను స్వయంగా అమిత్ షా గారికి చెప్పడం జరిగింది, ప్రత్యేక దృష్టి పెట్టమని. అలాగే మేము దీనిని మరింత బలంగా తీసుకెళ్ళమని మేము కోరుకునేది 22 మంది ఎంపీలున్న
వైసీపీ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. మా వంతు కృషి మేము ఎలాగైతే చేస్తున్నామో 22 మంది ఎంపీలు ఉన్న మీరు పార్లమెంట్లో మీరు కూర్చొని దీని మీద మాట్లాడాలి. కేంద్ర నాయకులందరికీ తెలియజేయండి. రాష్ట్రానికి ఇబ్బంది జరుగుతున్నప్పుడు మా వంతు కృషి మేము ఎలాగ చేసాము, మీరు పైపైన మాటలు కాకుండా, కంటి తురుపు మాటలు కాకుండా మీరు బలంగా మాట్లాడాలి, చిత్తశుద్ధితో మాట్లాడాలని కోరు. అంతేగాని ఈ వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ఈ మాటలు మాట్లాడకండి. ఎవరో నమ్మేలా లేరు మీరు మాట్లాడుతుంటే. ఎందుకంటే ఈ రోజున మీరు మాట్లాడుతుంటే అక్కడ 22 మంది ఎంపీలను పెట్టుకొని ఇక్కడ కూర్చొని మీరు నిరసనలు ప్రకటిస్తే ప్రయోజనం ఏముంది? మీరు ఏదైనా మాట్లాడితే అక్కడ మాట్లాడండి. అక్కడ నిజంగా మీకు రాష్ట్రం పట్ల నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రేమ ఉంటే 22 మంది ఎంపీలను దీని మీద ఒక నిర్ణయం తీసుకోండి. అక్కడ మీరు మాట్లాడలేరు, మీరు భయం. ఇక్కడికి వచ్చి నిరసనలు చేస్తే మీరు ఓట్ల కోసం తప్ప మార్పు అయితే రాదు ఇక్కడ. అది మీరు దృష్టిలో పెట్టుకొని 22 మంది వైసీపీ ఎంపీలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మీరు ఏం చేస్తారో మీ విధానం అక్కడ ఢిల్లీలో చెప్పండి, పార్లమెంట్లో చెప్పండి. ప్రజలు చూస్తారు, అప్పుడు నమ్ముతారు అని. నెల్లూరు గౌతమ బుద్ధ వాకర్స్ అసోసియేషన్ మహిళా దినోత్సవం నిర్వహించింది. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన గాంధీ పార్క్ లో ఈ వాకర్స్ అసోసియేషన్ తరఫున మహిళలకు ప్రత్యేకంగా సన్మానం నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమానికి నెల్లూరు జిల్లా ఏఎస్పీ వెంకటరత్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెకు నిర్వాహకులు సన్మానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే వాకర్స్ అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు. ముందుకు రావాలని కోరుతున్నాను. ఒక్కొక్కరు త్వరగా చేసుకోండి. సుభాష్ గారు మీరు క్యారీ ఆన్. మేడం వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. మాకు చాలా సంతోషంగా ఉంది ఒక మహిళా అధికారిగా మీరు రావటము. ప్రధాన కార్యదర్శి మొక్కలు అందించవలసిందిగా కోరుతున్నాం. రమాదేవి విత్ రాయప్ప. మనం పిలిచిన వెంటనే కార్యదర్శి అరవరాయప్ప గారు ఇప్పుడు చిన్న అయితేనేంటి, ధైర్య సాహసాల్లోనే అయితేనేంటి, అన్ని రంగాల్లో కూడా స్త్రీ పురుషులతో సమానంగా ముందుకు సాగిపోతూ ఉంది. మరి అటువంటి స్త్రీని మనం గౌరవించాలి. అన్ని రంగాల్లో కూడా ముందు ఉంటూనే ఉన్నారు. అసలు కొన్ని సందర్భాల్లో స్త్రీలే పురుషుల కంట మెన్ను అని చాటి చెప్తున్నారు. మరి ఇట్లాంటి స్త్రీమూర్తికి మంచి గౌరవం కల్పించడం అనేటటువంటిది సమాజ సభ్యులందరి యొక్క బాధ్యత. ఆడవాళ్ళు పుట్టారు అని తల్లిదండ్రులు బాధపడకూడదు. తమ బిడ్డని ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే వాతావరణాన్ని పేరెంట్స్ కల్పించాలి. అదే అందరూ కూడా కోరుకునేది. కానీ కొన్ని ఆందోళన కలిగించేటటువంటి సంఘటనలు ప్రతిరోజు చూస్తూ ఉంటాం. మన సంస్కృతి ఎటు వెళ్ళిపోతుందా అనేటటువంటి భయాందోళనకు గురవుతున్నాం. ఎంతో మంది ఆడపిల్లలు అసలు పసికందులను కూడా ఈ నెల 11న జరగనున్న శివరాత్రి మహోత్సవాల సందర్భంగా నెల్లూరు జిల్లా గండవరంలోని ఉదయ కళేశ్వర స్వామి ఆలయాన్ని DCMS చైర్మన్ వీరి చలపతిరావు పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు కావాల్సిన ఏర్పాట్లపై ఆయన అధికారులతో మాట్లాడారు. ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని ఆయన సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. ఒక్కదాని కోసం కదవడం అది ఏదన్నా మార్గం చూడటమా ఆ టైం కూడా నా నైటే
ఇక్కడ మన ప్రోగ్రాం కంపల్సరీ పదకొండు పెడతాం వెళ్ళిపోతుంది. ఆటో వాళ్ళు ఏంటంటే ఆ రోజు సవారీ చేస్తారు, ఆటో బిజినెస్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే వాడు ఎలక్ట్రిక్ మీటింగ్ తీసుకొని వాడుతూ పోవాలి ఇంటికి పోవడం దాని మీద బాగా సమస్య అవుతుంది. ఇక్కడ ఆటో వాళ్ళు వచ్చి ఆ సెంటర్ నిలబడిపోతాం. ఆ పంచాయతీ సెంటరు మనం ఇక్కడ ఈ బజార్ సెంటర్ అంటే ఆ రోజు అన్నదానం ఇచ్చాం. ఆ రోడ్లు అన్నదానం పెడతాం, ప్రతి బాగుంది ఆ సెంటర్. ఈ 2 పాయింట్లు మన గంటగా ఉంటాయి. వచ్చే 10 పెడుతుంది. సందర్భంగా తేదీ వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా 13వ తేదీ తెప్పోత్సవం మరియు రథోత్సవం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జనాలు వేలల్లో వచ్చే అవకాశం ఉంది కావున తగు భద్రతా చర్యలు తీసుకున్నగాను ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ డీసీఎంఎస్ చైర్మన్ గారు, మన ఎస్ఐ గారు, ఎంపీడీఓ, ఈఓ, ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఈ మీటింగ్కి హాజరైనారు. కమిటీ మెంబర్స్ అందరూ తీసుకోవాలో చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా మరియు ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకునేందుకు గాను ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మహాశివరాత్రి ఉత్సవాన్ని గ్రాండ్గా సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. ఈ యొక్క గండవరం ఉదయకాళేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు భాగంగా గౌరవ శాసనసభ్యుల గారి ఆశీస్సులతో ఫెస్టివల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ సభ్యులతో మరి యొక్క మండలంలో ఉన్నటువంటి మండల అధికారులు అయితేనేమి, తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు, ఎంపీడీఓ గారు, మరియు సంబంధిత ఇంజనీర్లు అయితేనేమి, అదేవిధంగా టెంపుల్ ఈవో గారు, పంచాయత్ సెక్రటరీ, ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులు, గతంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు వాళ్ళందరూ యొక్క సూచనలు సలహాల మేరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరగాలి. మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి దేవుని యొక్క ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దర్శనం భాగ్యం కలిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. మరి ట్రాఫిక్ అంతరాయం అయితేనేమి, మరి ఇటు కరెంటు వల్ల జరిగేటువంటి అంతరాయం కూడా ఎలాంటి ఇది లేకుండా కూడా ఇప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. అదే కూడా భక్తులు వచ్చినప్పుడు కూడా మంచికి సౌకర్యం అయితేనేమి, పారిశుద్ధ్య సౌకర్యం అయితేనేమి, అదేవిధంగా కూడా ఈ యొక్క వాళ్ళకి ప్రాథమిక చికిత్స నిమిత్తం కూడా ఇక్కడ డాక్టర్స్ అయితేనేమి వాళ్ళని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదేమైనా సరే మరి ముఖ్యంగా ఇక్కడ ట్రాఫిక్ ప్రతిసారి కూడా ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఉన్నటువంటి ఎస్ఐ గారు కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు కూడా వాళ్ళ పై అధికారులతో మాట్లాడుతూ ఎక్కువ సిబ్బందిని కూడా ఇక్కడికి డిప్యూట్ చేసుకొని మరి ఒక 3 రోజులు కూడా ఎలాంటి అవాంతర సంఘటనలు లేకుండా మరి జరగాలని, మరి భగవంతుడు ఆశీస్సులు కోరుకొని ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తారు కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఇక్కడ కమిటీ సభ్యులు కూడా ఈ 3 రోజులు కూడా తప్పకుండా కూడా ఇక్కడ దేవస్థానం ప్రాంగణంలో ఉంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి. అది కూడా గౌరవ శాసనసభ్యుల గారి కోరిక మేరకు వేసినటువంటి యొక్క కమిటీ కూడా ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం జరిగేదానికి కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని తహసీల్దార్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి పోలీసు అయితేనే, ఎంపీడీ ప్రతి ఒక్కరు అందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. కాబట్టి మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటన, ఎందుకంటే ఆ 3 రోజులు కాబట్టి గ్రామస్తులు కూడా కొద్దిగా సమానం పాటించి మరి వచ్చిన భక్తులను కూడా వాళ్ళకి వచ్చే భక్తులకు కూడా ఇక్కడ దర్శనం చేసుకునే విధంగా మరి ట్రాఫిక్ అంతరాయంతోనే ప్రతిసారి కూడా ఇక్కడ మనం ఈ కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అటువంటివి కూడా జరగకుండా ఉండాలని ఈరోజు ముందుగా మనం మీటింగ్ పెట్టుకొని మరి ఇప్పుడు ఎస్ఐ గారితో మాట్లాడి, సిఐ గారితో మాట్లాడి కూడా మంచి అందరినీ స్టాఫ్ కూడా వేసేసి ఆ అవాంతరం కానీ ఫస్ట్ మనం కానీ ఆపుకోగలిగితే మరి భక్తులు కూడా ఇబ్బంది లేకుండా దేవుని దర్శించడానికి ఇక దేవస్థానం లోపలికి రాగలరు. మరి ఉన్నటువంటి యొక్క బ్రహ్మోత్సవాలు మరి ఉదయకాళేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంటే గతంలో మంచి పేరున్నటువంటి దేవస్థానం, మరి నెల్లూరుకి అతి దగ్గరలో ఉన్నటువంటి యొక్క దేవస్థానానికి భక్తులు తాకిడి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ముందు జాగ్రత్తలో చర్యలుగా అందరినీ తీసుకొచ్చుకొని ఇక మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ దేవస్థానం వచ్చే ప్రతి భక్తుడికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా మరి దేవుని దర్శనం వచ్చే విధంగా మరి దేవుని యొక్క దర్శనం, అదేవిధంగా దేవుడి ఎలాంటి ఆయన జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు అయితేనేమి, మరి ఇక ఉత్సవాలు అయితేనేమి, మరి ముందుగా తెప్పోత్సవం అయితేనేమి, రథోత్సవం అయితే. మహిళా దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ వెల్ఫేర్ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అడిషనల్ ఎస్పీ మల్లికా కార్కే, మరో అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఈ శిబిరం ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.
ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు చెకప్స్ చేయించుకోండి. డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ విమెన్ ఫేస్ చేసేది గైనిక్ ప్రాబ్లమ్స్. మీరు రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళరు. మనం బయటకు చూడడానికి బాగానే హెల్దీగా అందరూ కూడా కంప్లీట్ మెడికల్ టెస్ట్లు చేయించుకోవడానికి అడిషనల్ ఎస్పీ మ్యామ్ శ్రీమతి మల్లికా గార్గ్ మేడం గారికి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మ్యామ్ సభను ఉద్దేశించి ఏఆర్ అడిషనల్ ఎస్పీ మ్యామ్ కృష్ణా డిస్ట్రిక్ట్ శ్రీమతి మల్లికా గార్గ్ మేడం గారు మాట్లాడతారు. హ్యాపీ విమెన్స్ డే ఇన్ అడ్వాన్స్. Tomorrow we have International Women's Day, and as part of International Women's Day celebration by Krishna District Police, we have organized this medical camp. So very special doctors from outside, they are going more and more out in the world. Women would stay at home more, and women have started taking is increase. First in the morning, idi teliyadu. So many ladies over here who are wives and family members of police persons. So even they more stress as compared to others. Not really. We have to care for our. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరిపారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా దినోత్సవం జరుపుకునేందుకు కారణం సావిత్రిబాయి పూలే అని వారు పేర్కొన్నారు. ఇవన్నీ అలవాటు అవుతాయి ఈ లోపల దానిని బట్టి మళ్ళీ తర్వాత ఇప్పుడంతా ఎట్లా ఉంటుంది ఏ కాదు కదా ఐఏఎస్ కదా వాళ్ళ ఆలోచన మీద నష్టపోతుంది ఎవరికి మీరు మేము ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్ష తీర్చుకుందామా అసలు నష్టపోతున్న పిల్లాడి గురించి మీరు అన్నట్టుగా టీచర్ ఒకవేళ ఆలోచించలేదు. నేనైతే పర్సనల్గా ఇక్కడ అర్థం చేసేది ఏంటంటే మొబైల్ డేటా నుండి మీకు ఫోన్ కంపల్సరీ వాడాలి అనుకుంటే 2 ఫోన్లు ఒక బేసిక్ ఫోన్ కొనుక్కో. స్కూల్కి వచ్చి చూసుకున్నాం వాట్సాప్లో ఏమన్నా ఉంటే నా దగ్గర లేదు ఇదే ఫోన్ ఇది చేయలేము ఆ పని. పాత బేసిక్ ఫోన్లు ఎక్కడో పడే స్కూల్లో ఫోన్ వాడడం లేదు. మేమేమి వాట్సాప్లు కానీ మెసేజ్లు కానీ ఇవే కదా ఎవిడెన్స్కి నిలబడేది మనకి. కాబట్టి మేము ఫోన్ ఇతర అవసరాలకు మేము ఎప్పుడు స్కూల్లో ఫోన్ వాడట్లేదు అనే విషయం ఉంటుంది. మనం అది మొబైల్ డేటా వాళ్ళు ఇచ్చిన ఐరిస్ పనిచేస్తేనే మనం పెడదాం అనేది ఉంది. కాబట్టి ఆ విధమైన రియాక్షన్ మన దగ్గర నుంచి రాంది ఏ స్థాయిలో కూడా అది సక్సెస్ అయితే అవ్వదు. రిప్రజెంటేషన్ ద్వారా కేవలం సంప్రదింపుల ద్వారా విజ్ఞప్తుల ద్వారా సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయి. ఎంబీఓల దగ్గర నుంచి వెళ్తే అక్కడి నుంచి పై స్థాయి దాకా వెళ్తుంది. అప్పుడు వాళ్ళు అధికారులు స్పందించే తీరు వేరేగా ఉంటుంది. దీని దగ్గర ఇంకొక కోణం ఏంటంటే మీకు పెట్టారో లేదు కానీ ఎంబీఓ గారు వాళ్ళు ఈ ఐఎంఎంఎస్ యాప్ మీద వీటి మీద మీటింగ్లు కూడా పెట్టారు. ఈ మధ్య హెచ్ఎంస్తో మీటింగ్ పెట్టారు. అయితే వాళ్ళకి ఎంఈఓస్కి కూడా మీటింగ్ జరుగుతుంటాయి కాబట్టి అక్కడ చెప్పారో ఏమో మరి. మా ఎంఈఓ గారు అనడం అయితే టీచర్లే దీనికి కారణం. మొదటి ఇట్లాగా హాట్స్పాట్లు ఇచ్చి అటెండెన్స్లు వేశారు. అటెండెన్స్లు పడకపోతే చెట్లెక్కి కొండలెక్కి వేసి వాటిని మళ్ళీ ఫోటోలు పెట్టారు. దీనివల్ల సిఎస్సి గారికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన ఇవన్నీ పెంచారు. ఆయన రెచ్చగొట్టడం ద్వారా ఇవన్నీ జరిగినాయి అని చెప్తున్నారు. అయితే ఒకటి మనం అడిగేది మనం రెచ్చగొట్టాము. నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే మనం రెచ్చగొట్టాము సరే తప్పే. హాట్స్పాట్ ఇచ్చి చేయడం తప్పే. హాట్స్పాట్ ఇచ్చి ఇన్ని పనులు చేయమని చెప్పడం మీకు తెలీదా? మొబైల్ డేటా వాళ్ళు ఇచ్చిన ఐరిస్లో మొబైల్ డేటా లేనప్పుడు హాట్స్పాట్లు చేస్తున్నారని అర్థమైంది కదా. సార్ తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఎట్లా పెట్టారు మళ్ళీ? ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో 75 లక్షలు విలువ చేసే ఎర్రచందనాన్ని పట్టుకున్నట్టు ఒంగోలు డిఎస్పీ ప్రసాద్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు వ్యక్తులు ఎర్రచందనం రవాణా చేస్తున్నారన్న సమాచారం అందుకొని టంగుటూరు పోలీసులు దాడి చేశారని, ఈ దాడిలో 75 లక్షలు విలువ చేసే ఎర్రచందనం పట్టుబడ్డట్టు ఆయన పేర్కొన్నారు. నిన్న అనగా 5/3/2020 మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో మన టంగుటూరు దగ్గర ఉన్న టోల్పాక దగ్గర
మా యొక్క ఎస్పీ గారు అయిన శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారికి వచ్చిన సమాచారాన్ని పురస్కరించుకొని ఎర్రచందనము స్మగ్లింగ్ అవుతుంది ఒక వాహనంలో అని తెలిసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మన సిఐ సింగరాయకొండ శ్రీనివాస్ గారికి అలాగే ఎస్ఐ గారైన మరి రసూల్ గారికి చెప్పడం జరిగింది. ఆ యొక్క సమాచారాన్ని పురస్కరించుకొని వారి యొక్క సిబ్బందితోటి అలాగే మధ్యవర్తుల సహాయంతో టోల్ ప్లాజా దగ్గర నిఘా పెట్టి బొలేరో మ్యాక్స్ ట్రక్ ఇది AP 26 TG 008 వాహనం ఉంది. ఈ వాహనము మనకి నెల్లూరు సైడ్ నుంచి ఎండుకొండ వెళ్తుంది. దీన్ని పట్టుకోవడం జరిగింది. దీన్ని చెక్ చేయగా దీంట్లో 46 ఎర్రచందనం దొంగలు మరి దొంగతనంగా రవాణా జరుగుతున్నాయి. దీని యొక్క వెయిట్ చూస్తే మరి 1556 కేజీల దాకా ఉంది. దీని యొక్క మార్కెట్ వాల్యూ చూసుకుంటే మనము 75 లక్షల దాకా అయితే ఈ యొక్క బొలేరో మ్యాక్స్ ట్రక్ యొక్క డ్రైవరు కందగట్టల శివకుమార్ ఇలియాస్ చిన్న ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనికి 32 సంవత్సరాలు ఉంటాయి. ఇతను శాంతినికేతన్ స్కూల్ దగ్గర కల్లూరు గ్రామం కర్నూలులో ఉంటున్నాడు. ఇతను మొదట్లో ఈ యొక్క ఈ బస్సెస్లోనూ డ్రైవర్ కింద పనిచేసేవాడు. ఒకసారి ఒక రోడ్డు ప్రమాదంలో అతని యొక్క డ్రైవింగ్ లైసెన్స్ని పోలీసు వారు సీజ్ చేయడంతో ఇతనికి ఎటువంటి వృత్తి లేక ఉంటున్నప్పుడు ప్రాంతం టైంలో ప్రసాద్ అనే ప్రసాద్ రెడ్డి అనే ఒక నెల్లూరు సంబంధించిన ఒక వ్యక్తి అతను పరిచయం అవడము. ఆ పరిచయమైన ప్రసాద్ రెడ్డి ఇతన్ని అప్పుడప్పుడు ఇలాంటి గైర్ కానూనీ కార్యక్రమాలకి వాడడం లాంటిది జరుగుతుంది. ఈ విధంగా ఈసారి ఈ శివకుమార్ని ఒక 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఒప్పించి ఈ యొక్క దొంగల్ని వినుకొండ చేర్చమని చెప్పి ఆ యొక్క ప్రసాద్ రెడ్డి కోరిక మేరకు ఇతను దొంగతనంగా ఈ శివకుమారు ఈ యొక్క దొంగల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఛానల్ 9 వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.